బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లుగా, ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. బ్రేకింగ్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి కూడా ఏప్రిల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్ నెలలోనే జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా కూడా మనకి వార్తలు అందుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో కానీ లేదా మార్చి మొదటి వారంలో కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే రకంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా, అలాగే ఏప్రిల్ 16వ తేదీన ఎన్నిక అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్ రిలీజ్ చేసేలాగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అలాగే ఎన్నికలకి దేశవ్యాప్తంగా సంసిద్ధత అయ్యేందుకు కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కొంతమంది అధికారులు కూడా దానికి రెడీగా ఉండాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళకి కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఏప్రిల్ 16వ తేదీన ఎన్నిక జరుగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మాత్రం శరవేగంగా మారుతున్నాయి. పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళ అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అధినేత కూడా ఇప్పటికే మేనిఫెస్టోని అలాగే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టును కూడా రెడీ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఈ అధికార వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేసింది. 4 జాబితాల్లో కూడా క్లియర్గా రానున్న ఎన్నికల్లో ఎవరు ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనేది కూడా వాళ్ళ పేర్లను క్లియర్గా అనౌన్స్ చేసింది. టీడీపీ అలాగే జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే టీడీపీ జనసేన కూటమి తమ అభ్యర్థుల జాబితానైతే ఇంకా ప్రకటించినప్పటికీ మరికొన్ని రోజుల్లోనే టీడీపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన అభ్యర్థుల జాబితా కూడా వెలువడే అవకాశం ఉంది. రీసెంట్గా మళ్ళీ బరిలోకి దిగింది దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల గారు కూడా రానున్న ఎన్నికల కోసం సంసిద్ధత అవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి లీడర్లందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చేందుకు ఆవిడ కొన్ని వ్యూహాలు రచిస్తుంటే అధికార వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనే ఉద్దేశంతో కొన్ని సామాజిక వర్గాల వారీగా కూడా ఆలోచించి తమ అభ్యర్థుల పేర్లను జాబితాను కూడా విడుదల చేసే విధంగా కూడా అలా ప్లాన్ చేస్తుంది వైసీపీ. అలాగే టీడీపీ జనసేన కూటమి కూడా అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం జరిగేలాగా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు, క్రిస్టియన్స్కు ఇలా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా వాళ్ళ జాబితా ఉండబోతుంది అంటూ కూడా మనకి ఇప్పటికే సమాచారం అందుతుంది. మరికొన్ని రోజుల్లోనే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనం ఇప్పటికే చూస్తున్నాం ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ అయితే అంటే ఏప్రిల్ 16వ తేదీ అయితే బాగుంటుంది అన్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ సీఈఓ మనకు చెప్పినట్లుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్లోనే జరిగే అవకాశం ఉంది. అంటే దేశవ్యాప్తంగా జరిగేటువంటి లోక్సభ ఎన్నికలతో పాటుగా ఏప్రిల్లోనే ఆంధ్రప్రదేశ్కి జరగాల్సినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా ఈ సమాచారం ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కూడా ఎవరెవరిని లోక్సభ బరిలో దించాలి అనే విధంగా వ్యూహాలు రచిస్తూ ఉంది. అలాగే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో మన సత్తా చాటాలి, కూటమిలో భాగంగానైనా సరే ఇండియా కూటమితోనైనా సరే చేతులు కలిపి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి దేశంలో సత్తా చాటాలి
అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ రకంగానే రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎవరెవరికి ఎంపీ స్థానాలు కేటాయించాలనే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా జరిగేటువంటి లోక్సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లోనే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఫిబ్రవరి చివరి వారంలో కానీ లేదా మార్చి మొదటి వారంలో కానీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఏప్రిల్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక జరగబోతున్నట్లుగా కూడా ఒక సమాచారం అయితే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కొన్ని విడతల వారీగా దేశవ్యాప్తంగా కొన్ని విడతల వారీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా జరిగేటువంటి లోక్సభకు జరగబోతున్నాయి కాబట్టి కొన్ని విడతల వారీగా ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో ఏప్రిల్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలి అనే ఉద్దేశంతో అధికార వైసీపీ పార్టీ పావులు కదుపుతూ ఉంటే, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా చేయాలి అనే ప్రయత్నం టీడీపీ అలాగే జనసేన కూటమి చేస్తున్నాయి. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో అది క్లియర్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను, రాష్ట్ర ప్రయోజనాల కోసం నా సీఎం పదవిని కూడా నేను అంటే సీఎం అవ్వాల్సిన వ్యక్తిని కూడా నేను డ్రాప్ అవుతాను అంటూ కూడా ఆయన గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలోంచి దించాలి, అధికారంలోకి టీడీపీ జనసేన కూటమి రావాలి అని ఇటు చంద్రబాబు నాయుడుతో పాటుగా ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ దశాబ్ద కాలం తరువాత అయినా సరే ఈసారి మనం ఆంధ్రప్రదేశ్లో మన సత్తా చాటుకోవాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉరకలు వేస్తూ ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మొన్న షర్మిల గారి పేరుని తెర మీదకి తీసుకురావడం, ఆవిడ నిన్న ప్రమాణ స్వీకారం చేయడం, తరువాతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద కొన్ని షాకింగ్ కమెంట్స్ చేయడం, ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క పార్టీ కూడా రానున్న ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ రకంగానే ఎన్నికల కోసమే కొన్ని వ్యూహాలను కూడా రచించుకుంటూ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఒక వార్త అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మార్చే రకంగా అయితే ఉంది. ఏప్రిల్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక జరగబోతున్నట్లుగా కూడా, అంటే ఆ డేట్ని ఒక రెఫరెన్స్ డేట్గా ఢిల్లీ సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. సో నిజంగా ఫిబ్రవరి చివరి వారంలో కానీ లేదా మార్చి మొదటి వారంలో కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందా లేదా అనేది మనకు తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.